సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎక్కడైతే తయారవుతుందో అక్కడ ఉన్నాము. సో ఇక్కడ ప్రస్తుతానికి పనులు అయితే ఎలా ఉన్నాయి, పనులు ఎలా జరుగుతున్నాయి, కర్రలు అవన్నీ ఇక్కడ సిద్ధం అయ్యాయా లేదా, మరి ఇంకో రెండు నెలల దాదాపులోనే వినాయక చవితి అయితే ఉంది సెప్టెంబర్ 14న. మరి అప్పటికి ఇక్కడ మహాగణపతి ఎలా తయారవ్వబోతున్నాడు, ఇక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతాయి, వీటి గురించి వీక్షించడానికి అలానే ఇక్కడ చైర్మన్ గారు అలానే ఇక్కడ జరుగుతున్న పనులన్నీ వీక్షించేవారు ఎవరైతే సందీప్ రాజ్ గారు కన్వీనర్ ఉన్నారో అలానే ఇక్కడ ఉన్న పనుల వాళ్ళు కూడా మాట్లాడి అసలు ఎలా జరుగుతుంది పనులు, మరి రా మెటీరియల్స్ అవన్నీ ఎలా జరిగాయి కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్నట్లయితే కింద బేస్ ఏదైతే ఉంటుందో అదైతే పూర్తిగా చేసినట్టు కనిపిస్తుంది. నిన్న ఆయుధ పూజ జరిగింది. సో ఆయుధ పూజతో ఇంకా మొత్తానికి ఏవైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వెల్డింగ్ చేసి కింద బేస్ అయితే చేసేసారు. మహాగణపతిని యొక్క నుంచోబెట్టడానికి జరిగే బేస్ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అలానే ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు లంచ్ టైం అవడం వల్ల కార్మికులందరూ లోపల ఉన్నారు. కానీ ఒక పక్కన ఊసులు గాని ఇక్కడ మొత్తం రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మహాగణపతిని చేయడానికి అవైతే చుట్టూ కనిపిస్తూనే ఉన్నాయి. మీరు ఒకసారి రైట్ సైడ్ అయితే చూసినట్లయితే మన్ని కర్రలు కూడా కనిపిస్తుంటాయి. రకరకాల సైజులో ఉన్న కర్రలు లావువి సన్నవి అన్ని సపరేట్ గా చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మొత్తం విగ్రహానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రా మెటీరియల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అనే విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడి తెలుసుకుందాం. సో మొత్తానికి నిన్న అయితే ఆయుధ పూజ జరిగింది. ఒక పక్కన మీకు వెనకాల మేము చూసినాము, వెనకాల అయితే మీకు వెల్డింగ్ కి సంబంధించిన మెషినరీ అవన్నీ కూడా ఉన్నాయి. సో నిన్న ఫస్ట్ అయితే ఈ ఐరన్ రాడ్స్ తో కట్ చేసి బేస్ అదైతే క్రియేట్ చేశారు. దీని తర్వాత మొత్తానికి ఇంకా మీరు అటు పక్కన ఒకసారి చూసినట్లయితే ఇంకో వైపు భాగము ఊసలైతే పెట్టారు. సో మొత్తానికి మహాగణపతి యొక్క విగ్రహం అయితే దీంతో ఊసులతో మట్టితో చేస్తారు కాబట్టి దాని మెయిన్ స్ట్రక్చర్ కోసం ఇక్కడ ఊసులు కూడా పక్కన పెట్టారు మీరు. సో మొత్తానికి ఇక్కడ ప్రతి ఒక్క రా మెటీరియల్ ఊసలు కానీ వెల్డింగ్ కి ఐరన్ బేస్ ఇంకా కర్రలు అన్ని ఇక్కడ సమకూర్చి పెట్టారు. ఇవన్నీ మొన్ననే వచ్చాయని కూడా మనకి తెలిసింది. సో ఇవన్నీ ముఖ్యంగా నర్సాపూర్ ఇంకా గోదావరి అటు సైడ్ నుంచి ఈ రా మెటీరియల్స్ అన్ని రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు లెఫ్ట్ కి చూస్తున్నట్లయితే ఇక్కడ మెయిన్ పిల్లర్ కూడా ఉంది. సో మొత్తానికి ఈసారి ఆ వినాయకుడు యొక్క విగ్రహం 69 అడుగులు ఉండబోతుంది. సో ఈ పిల్లర్ తో ఆ ఒక స్టేజ్ ని చేయడం ఇలా జరుగుతుంది అన్నమాట. సో కింద మీరు చూసినట్లయితే ఆ పిల్లర్ అంతా ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం అయితే ఖైరతాబాద్ గణేష్ యొక్క అడుగులు వచ్చేసి 69 అడుగులు. ప్రతిసారి అన్ని ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్స్ ప్రకారమే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణేష్ యొక్క రూపకరణ చేస్తున్నారు. సో ఈసారి రూపం వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, మన కరపూజలో కూడా మనం ఆల్రెడీ చూసాము. మహాసంకట హర గణపతి మహాగణపతి గారు ఈసారి మనకు కొలువవుతున్నారు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ లో. ఓ పక్కన శివలింగాష్టకము, ఇంకో పక్కన కాళీమాత కూడా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రెండు విగ్రహాలు అయితే మట్టితో మొత్తంగా పూర్తిగా చేయబోతున్నారు. ఇక్కడ మెయిన్ మహాగణపతుడు అయితే ఇక్కడ ఖైరతాబాద్ లో చేస్తున్నారు. సో మొత్తానికి చుట్టుపక్కల అన్ని రా మెటీరియల్స్ అయితే తెచ్చేశారు. నిన్నేమో ఆయుధ పూజ కూడా జరిగింది. మరి వీటి గురించి ఇంకా పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి, పనులు ఎలా ఉన్నాయి, వీటి గురించి ఇక్కడ ఉన్న బృందంతోనే మాట్లాడి అసలు పనులు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని రోజుల్లో అవుతుంది లేకపోతే ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చైర్మన్ సింగారి రాజ్ కుమార్ గారు ఉన్నారు. సో ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఖైరతాబాద్ గణేష్ 2026 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్తే. మరి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు మొదలెట్టారు? చూడమ్మా, మనకు ప్రతి సంవత్సరం దాదాపు 100 రోజుల నుంచి 80 రోజుల సమయం ఉంటుండే. కానీ ఈ సంవత్సరం ఏంటంటే దాదాపు ఈ రోజుకి 67 రోజుల సమయం ఉంది. నిన్ననే పనులు అనేది మొదలు పెట్టాము. కర్రలు రావడం కావచ్చు, స్టీల్ రావడం కావచ్చు మొదలు పెట్టాము. మరి ప్రతి సంవత్సరం లాగా దాదాపు 69 అడుగుల లోపల వినాయకుడు పని తయారు చేయబోతా ఉన్నాం. మట్టి విగ్రహం అనమాట. మట్టి అంటే ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల ముందు మనం పిఓపిలో తయారు చేస్తుండే. మన ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడం వల్ల మనం మట్టిలో 4 ఇయర్స్ చేస్తున్నాం. 22, 23, 24, 25 ఇది 5వ సంవత్సరం అనుకోండి. సో ఏంటంటే మనకు దాదాపు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి వినాయకుడు తయారు చేస్తారు. ముఖ్యంగా శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు వాళ్ళు మెయిన్ లీడ్ తీసుకుంటారు. వాళ్ళు తీసేసుకొని విగ్రహం ఎందుకంటే మనం వినాయకుడిని మట్టి విగ్రహం చేస్తే వర్షంలో పడితే కూడా వర్షం పడ్డా కరిగిపోకుండా దాని తగ్గట్టు 3-4 లేయర్లలో మట్టిలోనే రెడీ చేసి వినాయకుడి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. మరి కొంచెం లేట్ అయింది, ఈ సంవత్సరం లేట్ అయిందని చెప్పేసి మరి అంటూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటారు? చూడండి, మనకు కర్ర రావడంలో ఆంధ్రప్రదేశ్ కొంచెం భారీ వర్షాలు పడడం వల్ల మనకంటే ఎక్కడైతే నర్సాపూర్ నుంచి తెస్తామో అక్కడ వర్షాలు పడడం వల్ల దానివల్ల లేట్ అయింది. బట్ ఇన్ టైంలో వర్కర్స్ ని, ఆర్టిస్టులని ఎక్కువ మందిని పెట్టి వినాయకుడిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
మరి ఈ పనులు చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు మొత్తం? చెప్పాను దాదాపు 5 రాష్ట్రాల నుంచి, మన తమిళనాడు, ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కలకత్తా, అంటే 4-5 రాష్ట్రాల నుంచి మన కళాకారులు వస్తారు. షెడ్ వేసే వాళ్ళు వచ్చి ఆదిలాబాద్ అనమాట, మంచిర్యాల నుంచి వస్తారు. వెల్డింగ్ చేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. అట్లా 5 రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం వీళ్ళే టీం అనమాట. వీళ్ళు చేయడం వల్ల మనకు అనేది హెల్ప్ చాలా అవుతుంది అన్నమాట. మరి తక్కువ సమయం ఉండడం వల్ల మరి పని తొందరగా జరుగుతుందా, లేకపోతే ఇంకా ఆలస్యం జరిగే ఏమైనా చిన్న అపోహలు ఏమైనా? లేదండి, ఎన్ని టైంలోనే కంప్లీట్ చేయనికే వీళ్ళు. ఎందుకంటే దాదాపు ఒక్కొక్కరికి ఇప్పుడు శిల్పి రాజేందర్ గారు కావచ్చు, సందీప్ రాజ్ గారు కావచ్చు, కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది. మరి ఈ సందర్భం ఏంటంటే ఇంత 1954 శంకరయ్య గారు మొదలు పెట్టారు. ఆయన తర్వాత సుదర్శన్ గారు, నరసింహ గారు, మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, చింతల రామచంద్ర గారు, మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, పెద్దలందరూ కూడా ఏంటంటే మాకు ఏం అవసరం ఉన్నా వాళ్ళు ప్రభుత్వ పరంగా అందరూ మాట్లాడతారు. ఇంతకుముందు ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, ప్రభుత్వ పరంగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకరిస్తారు. మీకు ఈ సంవత్సరం కూడా పంచముఖ సంకటహరణ వినాయకుని మనం ఏర్పాటు చేయబోతాం. మరి ఈసారి ఈ రూపం ఒక ప్రత్యేకత ఏంటంటారు? చూడండి, ఒకవైపు మీరు చూసినట్టయితే మనకు మొదటి జ్యోతిర్లింగం అయినటువంటి గుజరాత్ లో వెలిసిన జ్యోతిర్లింగము, మరి ఇంకోటి ఏంటంటే ఆ కాళిక మాత అమ్మవారు 5 తలకాయలు, 5 సర్పాలు, 8 హస్తాలతో ఈ సంవత్సరము పంచముఖ సంకటహార వినాయకుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో విన్నారు కదా, మనం ప్రత్యేకంగా చైర్మన్ గారితోనే మాట్లాడము. సో ఇక్కడ పనులు అయితే వేగంగానే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అన్ని మెటీరియల్స్ చేయడం జరిగింది. దాదాపు 5 రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారు. ఇక్కడ పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి. ఎలాంటి సందేహం లేదు, లోపాలు ఏమి రావు అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఇంకా ఎన్ని రోజుల తర్వాత ఎలాంటి అప్డేట్స్ వస్తాయని కూడా తర్వాత చూస్తూ ఉందాము. ప్రస్తుతానికైతే చైర్మన్ గారు మనతో మాట్లాడారు. ఇక్కడ పనులు అయితే సక్రమంగా జరుగుతున్నాయి. మహాగణపతి ఒక విగ్రహం మాత్రం వినాయక చవితి కల్లా రెడీగా అవ్వబోతుంది. మరి ఈ మహా సంకటహర గణపతి ఇంకెన్ని రోజుల్లో కొలువై ఉంటాడు, ఎంత ప్రతిష్టాత్మక జరుగుతుందో మనందరికీ తెలుసు. ఖైతాబాద్ గణేష్ అంటే మనందరికీ ఎంతో ప్రియమనం. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఖైతాబాద్ గణేష్ అంటేనే దాని యొక్క ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మరి ఈసారి 2020 సంవత్సరం ఖైతాబాద్ గణేష్ యొక్క ప్రత్యేకతను మనందరం చూడడానికి ఇంకో 2 నెలల సమయమే ఉంది. మరి ఈ సమయంలో విగ్రహం అంతా ప్రతి పనిలో సక్రమంగా జరుగుతుంది. ఎలాంటి అవాంఛనాలు రాకుండా సక్రమంగా జరగాలని కూడా మనందరం కోరుకుందాం. మరి ఈసారి 2000 సంవత్సరంకి ఖైతాబాద్ గణేష్ ని వీక్షించడానికి వాటి యొక్క అప్డేట్స్ కూడా మన ఛానల్ లో చూస్తూ ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై బోలో మహా గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ కామెంట్ కూడా చేయండి.